అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 37వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కేశవ దగ్గరికి వస్తే ఆది డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కేశవ తన జీప్ ఎక్కి కూర్చున్న తర్వాత ఆ బిల్డింగ్ దగ్గరికి పోనిస్తాడు ఆది. కానీ అప్పటికి వాళ్ళు పారిపోయి ఉంటారని కేశవ్కి తెలుసు. అయినా అక్కడ చుట్టుపక్కలే ఆ ప్రాంతాలలోనే తిరుగుతూ ఉంటారని అనుమానం వస్తుంది కేశవకి. ఆ వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని, ఎలాగైనా వాళ్ళని పట్టుకుని తీరాలని ఆ పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. ఆ ఇన్స్పెక్టర్ కూడా ఆ పోలీసులను తీసుకుని ఆ బిల్డింగ్ వద్దకు వచ్చి అక్కడంతా గమనిస్తున్నట్లు యాక్షన్ చేస్తూ ఉంటాడు. కేశవ ఆది ఆ బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్ళి అక్కడున్న కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. వాళ్ళు ఎలా అయితే గన్ను పట్టుకుని కాల్చారో అక్కడ నిలబడి చూస్తూ ఇక్కడే ఈ పొజిషన్లోనే కాల్చినట్టు తనకి తెలుస్తుంటే కేశవకి అర్థమై అక్కడంతా గమనిస్తూ ఉంటే అక్కడ అనుమానాస్పదంగా ఎవరూ లేకపోయేసరికి, అక్కడ ఏ గుర్తులు కూడా కేశవకి దొరకకపోయేసరికి కేశవ తన పిడికిలి బిగిస్తూ అక్కడే నిలబడి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆ గుణ తప్పించుకుని వచ్చాడంటే నన్ను చంపడానికి మాత్రమే. ఇప్పుడు నేను తప్పించుకున్నాను కాబట్టి వాడి కన్ను ఇప్పుడు నా కుటుంబం మీద పడుతుంది. వాడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలి. అంతకన్నా ముందు అనుకుంటూ ఇంకా ఎవరి కోసమో ఆలోచిస్తూ పిట్టను కాల్చినట్టు అందరినీ కాల్చి పాడేయాలి అని గట్టిగా అనుకుంటూ కేశవ ఆ కర్ణ గుణ ఇంకో ఇద్దరు గురించి ఆలోచిస్తూ వాళ్ళని ఎలా పట్టుకోవాలి అనే ఊహతో ఆలోచిస్తూనే కిందకి వచ్చేస్తారు. వాళ్ళ దొరకలేదన్న విసుగు కేశవలో స్పష్టంగా తెలుస్తుంటే ఆది కూడా కేశవ వెనకాల వచ్చి ఇంటికి పోనిస్తాడు. ఇక్కడ ఇన్స్పెక్టర్ అక్కడంతా గమనించిన అక్కడెవరు లేకపోయేసరికి ఎవరూ లేరు. ఆ గుణ ఎక్కడ దొరుకుతాడో అనుకుంటూ ఆ కేశవుని మాత్రం ఏమీ చెయ్యలేకపోయారు. ఇప్పుడు కేశవ ఇంకా జాగ్రత్త పడతాడు కదా, వాళ్ళని చంపే ప్రయత్నం కూడా చేస్తాడు కదా, వాళ్ళని జాగ్రత్తగా ఉండమని ఓ మాట వాళ్ళకి చెప్పాలని అక్కడంతా గమనించి ఆ విషయాన్ని వెంటనే కర్ణా తండ్రి అయిన జగదీష్కి చెప్పాలని ఆ ఇన్స్పెక్టర్ గబగబా తన జీప్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడే ఆ పోలీసులలో ప్రతాప్ గారి మనిషి ఒకరుంటారు. వెంటనే ఆ విషయాన్ని ప్రతాప్ గారికి చెప్పాలని వెంటనే రుద్రప్రతాప్ గారికి ఫోన్ చేస్తాడు ఆ కానిస్టేబుల్. హాల్లో కూర్చుని జానకమ్మ గారు ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటారు ప్రతాప్ గారు. అప్పుడే ఆయనకి ఫోన్ వస్తుంది. వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడుగుతారు ప్రతాప్ గారు. ఆ కానిస్టేబుల్ అక్కడ సైట్ దగ్గర కేశవ మీద జరిగిన అటాక్నంతా చెప్పేసరికి ఏంటి అని షాక్ అవుతూ ఆ కాఫీ కప్పుని జార విడిచిస్తూ అది కింద పడి పగిలిపోతుంది. ఆ శబ్దానికి వంటగదిలో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి చూస్తారు. ఆయన అలానే నిలబడి ఏమైంది కేశవకి, మీరంతా ఏం చేస్తున్నారు అని కోపంగా అరుస్తూ ఉండేసరికి కేశవకి ఏమైందో ఏంటో అని కంగారు ఆయనలో వచ్చేస్తూ కోపంగా అడుగుతారు ప్రతాప్ గారు. వంటగదిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతాప్ గారు అలా కంగారుగా లేచేసరికి ఏమైంది అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. కేశవకి చాలా ప్రమాదం తప్పింది అని కానిస్టేబుల్ చెప్పేసరికి ప్రతాప్ గారు ఊపిరి తీసుకుంటూ అయితే ఆ గుణగాడు తప్పించుకున్నాడా అని పిడికిలి బిగించి అక్కడున్న గన్నను తీసుకుని తన చేత పట్టుకుని ఆయన వెళ్ళడానికి సిద్ధపడుతూ ఇప్పుడే ఆ గుణగాడు నాకు దొరకాలి, కాల్చి పడేస్తాను అని కోపంతో ఊగిపోతూ ఉంటారు ప్రతాప్ గారు. ఆ ఫోన్లో ఉన్న కానిస్టేబుల్ ఆయన మాటల్ని ఆయన కోపాన్ని పసిగడుతూ చూడండి ప్రతాప్ గారు, మీరు ఆవేశపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మేము ఎలాగైనా సాయంత్రంలోగా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఆ అన్నదమ్ములిద్దరూ మీ కేశవ మీద చాలా పగతో రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అటాక్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కన్ను మీ
కుటుంబాన్ని ఏమైనా చేసే ప్రయత్నంలో ఉంటారని నాకు అనుమానంగా ఉంది. అందుకే మీ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం తలపెట్టవచ్చు. మీరు మీ కుటుంబంలోని అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ కానిస్టేబుల్ ఫోన్ పెట్టేస్తాడు. ప్రతాప్ గారు ఆయన మాటలు వింటూ అలానే కోపంగా సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ నిలబడి చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా రుద్రప్రతాప్ గారి దగ్గరికి వచ్చి ఏమైందండి అని అడిగే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు. అసలు ఏం జరిగిందో వాళ్ళకి తెలియక అలానే ఎలా తెలుసుకోవాలని కంగారు పడుతూ ఉంటారు. ఈలోగా బయట కేశవ జీప్ వచ్చి ఆగుతుంది. వెంటనే కేశవ ఆ జీప్ దిగి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ కర్ణాగొర్ర దొరక్కపోయేసరికి చిరాకుగా లోపలికి వస్తూ ఉంటాడు కేశవ. లోపలికి వస్తున్న కేశవని చూస్తూ ప్రతాప్ గారు దగ్గరికి వెళ్ళి కేశవని తడుముతూ, కేశవ నీకేం కాలేదు కదా, ఎంత ప్రమాదం తప్పింది అని ఆ అన్నదమ్ములిద్దరిని వదిలిపెట్టకూడదు, ఇప్పుడే కాల్చిపాడేయాలి అని ఆవేశపడుతుంటే ఆయన కంగారుని చూస్తూ ఉన్న కేశవ, నాకేం కాలేదు నాన్నగారు, మీరు కంగారు పడకండి, ఇలా రండి అని సోఫాలో కూర్చోపెట్టి జరిగింది మొత్తం చెప్పి, నాన్నగారు మీరంతా భయపడకండి, వాడు నన్నేమీ చెయ్యలేడు, కాకపోతే ఇప్పుడు వాడి కన్ను మన కుటుంబం మీద ఉంటుంది, అందుకే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి అని చెప్పి నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు కేశవ. వెనకాల వస్తున్న ఆదిని ప్రతాప్ గారు కోపంగా చూస్తూ, నువ్వేం చేస్తున్నావురా ఆది అని, మన వాళ్ళందరూ ఏమయ్యారు, వాడి పక్కనే ఉంటావు కదా, అలా ఎలా వదిలేశావు, వెంటనే విషయం నాకు చెప్పాలని నీకు తెలియదా, ఆ కానిస్టేబుల్ నాకు ఫోన్ చెప్తేనే కానీ నాకు తెలియలేదు, అసలు మన మనుషులంతా ఏం చేస్తున్నారు, నిన్ను నా కేశవ దగ్గరగా ఉంచింది వాణ్ణి చూసుకోవడానికి అని ఆది మీద చాలా సీరియస్ అవుతూ అరుస్తూ ఉంటారు ప్రతాప్ గారు. ఆది తప్పు చేసిన వాడిలాగా తలదించుకుని మౌనంగా అలానే నిలబడి ఉంటాడు. ఎందుకంటే ఆది తప్పు కూడా ఉంది కాబట్టి. తను గుణ మీద నిఘా పెట్టకుండా వదిలేశాడు కాబట్టే ఈరోజు కేశవ మీద అంత ప్రమాదం జరిగింది. ఒక్క క్షణంలో తప్పింది కానీ అదే బుల్లెట్ తగిలి ఉంటే అని అనుకుంటూ ఆ కానిస్టేబుల్ చెప్పేదాకా గుణ తప్పించుకున్నాడన్న విషయం కూడా ఆదికి తెలియకపోవడంతో తను నిజంగానే కనిపెట్టుకుని లేను అని ఈరోజు కేశవన్నకి ఎంత ప్రమాదం తప్పింది అనుకుంటూ తన తప్పు ఉండేసరికి మనసులోనే బాధపడుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు ఆది. ప్రతాప్ గారు ఇంకా ఆదిని ఏమీ అనకుండా, కేశవ తప్పించుకున్నాడు కాబట్టి వదిలిపెడుతున్నాను, లేకపోతేనా అంటూ తన చేతిలో గన్నని చూపిస్తూ, ఈ పాటికి కాల్చి పడేసేవాడిని అని చెప్పేసరికి, అయ్యా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఈ పొరపాటు జరగదు అని నమ్మకంగా చెప్తాడు ఆది. ప్రతాప్ గారికి ఆది గురించి మొత్తం తెలుసు. ఏదో పనిలో ఉండి కేశవను పట్టించుకోలేదని ఆ గుణ కర్ణాని మళ్ళీ ఏదో ఒక రకంగా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారని తన మనుషులు మొత్తం నిఘా పెట్టమంటూ సెక్యూరిటీని ఇంకా పెంచమని, మొత్తం మన ఇంటి చుట్టూ ఇంకా సెక్యూరిటీని పెంచు ఆది అంటూ, ఇంకొకసారి ఇలా గనక జరిగిందంటే ఈసారి ఊరుకోను, నా గురించి నీకు బాగా తెలుసు అని ఆదిని గట్టిగా హెచ్చరిస్తూ చాలా సీరియస్గా చెప్తారు ప్రతాప్ గారు. అలాగే అయ్యా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని వినయంగా చెప్తాడు ఆది. అక్కడ శ్యామ లేదు కాబట్టి సరిపోయింది. ప్రతాప్ గారు సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుని గుణ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే నిలబడి భయంగా చూస్తూ ఉన్న వాళ్ళందరికీ విషయం తెలియక టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఆది ఇక అక్కడ అందరూ తననే చూస్తూ ఉండేసరికి ఉండలేక తను వెళ్ళిపోతుంటే జానకమ్మ చిన్నగా నడుచుకుంటూ ఆది దగ్గరగా వచ్చి తనని చెయ్యి పట్టి వంటగదిలోకి తీసుకుని వెళ్ళి, ఏం జరిగింది ఆది, ఎందుకు ఆయన నీ మీద అంత కోపడుతున్నారు అని కంగారుగా అడుగుతారు జానకమ్మ గారు. ఆది అమ్మ అంటూ విషయం దాయలేక అక్కడ జరిగినదంతా కూడా జానకమ్మ గారికి చెబుతాడు ఆది. జానకమ్మ గారు వెంటనే కంగారు పడిపోతూ ఉంటే, అయ్యో ఎంత ప్రమాదం తప్పింది నా కేశవకి అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ
కొంతలో తప్పించుకున్నాడు, లేకపోతే నా కొడుకు ఎంత ప్రమాదం జరిగేది అని ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. పక్కనే ఉన్న సుగుణ, అక్క ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు కేశవకి ఏమీ జరగలేదు కదా, ఇక ముందు కూడా ఏమీ జరగదక్క. ఇప్పటి నుండి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు కదా, నువ్వు ఇలా బాధపడకు అంటూ అక్కడున్న మంచినీళ్ళు తీసి తనకి ఇస్తూ అక్కడ వాతావరణం మార్చడానికి సుగుణ గారు, ఆది రేపు ఉదయం కేదారేశ్వర వ్రతం ఉంది కదా, వాటికి కావలసినవన్నీ చూసుకో అని చెప్పి, నీకు తెలుసు కదా ఏమేమి కావాలో అని ఆది చేతికి కాఫీ ఇస్తూ చెబుతుంది సుగుణ. ఆది ఆ కాఫీ తాగుతూ, అలాగేనమ్మా, నేనే అన్ని దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి ఆ కప్పుని అక్కడ పెట్టి కావలసినవి తేవడానికి బయటికి వెళ్ళిపోతాడు ఆది. అయినా జానకమ్మ గారు అలానే కేశవ గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తూ ఉంటారు. సుగుణ గారు జానకమ్మ గారి దగ్గర కూర్చుని, అక్క అంటూ తన చేతులు తీసుకుంటూ, మన శాస్త్రి గారు చెప్పింది నీకు గుర్తుంది కదా, వెంటనే ఎంత వీలైతే అంత త్వరగా కేశవకి పెళ్లి చేసేయాలి. ఆ పెళ్లి చేసేసిన తరువాత కేశవకి ఎలాంటి ప్రమాదాలు జరగవేమో, పెళ్లి జరిగే వరకు కేశవకి ప్రమాదాలు తప్పవని, గ్రహాలు అనుకూలంగా లేవని కేశవ జాతకం చూసి వాళ్ళ ముత్తాత జాతకం అని చెప్పారు కదా అక్క, ఒక్క ఒకసారి ఆలోచించి కేశవకి పెళ్లి చేసే ప్రయత్నం చెయ్యక్క అని సుగుణ చెబుతుంటే జానకమ్మ గారు ఆలోచనలో పడతారు. పక్కన ఉన్న వసుధ, పెళ్లి విషయం వచ్చేసరికి మన చందనకి కేశవకి పెళ్లి చేసేస్తే మనకున్న బాధ్యతలు తీరిపోతాయి కదా వదిన, ఇక కేశవకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఇటు కిరణ్కి అంకితకి కూడా రెండు జంటలకి కలిపి పెళ్లి చేసేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది వదిన. ఈ విషయాన్ని నువ్వే వెళ్ళి ఇప్పుడే అన్నయ్య గారిని అడగాలి అని వసుధ చెబుతుంది. జానకమ్మ వసుధని చూస్తూ జరిగిన ప్రమాదాలన్నీ తలుచుకుంటూ ఉంటే ఆవిడకి ఒంట్లో భయం కలుగుతూ ఉండేసరికి కేశవకు పెళ్లి చేసేస్తేనే అప్పుడు కేశవకి ఏ ప్రమాదాలు రాకుండా ఉంటాయేమో అనుకుంటూ ఆవిడ నిర్ణయించుకుని రుద్రప్రతాప్ గారి దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ కేశవ చందన పెళ్లి గురించి అడుగుదామని ఆయన దగ్గరగా వస్తుంది జానకమ్మ. కానీ సహజంగా ఉన్న భయంతో ఆయన పక్కన నిలబడి అడగడానికి భయంగా, మొహమాటంగా అనిపించి వెనుకకు తిరిగి చూస్తుంది. వసుధ, సుగుణ అడుగక్క అడుగు అని చేతులతో సైగ చేస్తూ చెబుతూ ఉంటారు. ఈలోగా రుద్రప్రతాప్ గారు జానకమ్మ వెనుక ఉన్న సుగుణ వసుధ గారిని చూస్తూ, ఏంటి జానకి, ఏమైనా అడగాలా అని గంభీరంగా అడిగేసరికి జానకమ్మ ఇటు తిరుగుతూ ఆయన్ని చూస్తూ భయంతో అది అది అని నసుకుతూ ఉంటారు. ప్రతాప్ గారు కోపంగా జానకమ్మ గారి వైపు చూస్తూ, ఏంటో చెప్పు, ఎందుకు అలా నసుగుతున్నావు, విషయం చెప్పు అని కోపంగా అడిగేసరికి, అది కాదండి, ఇప్పుడు కేశవ చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. మేము ఆదిని విషయమంతా అడిగి తెలుసుకున్నాం. ఒక్కసారి శాస్త్రి గారు చెప్పిన మాటలు ఆలోచించండి. కేశవకి ఈ సంవత్సరం చందనతో పెళ్లి చేసేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుందండి అని చెబుతారు జానకమ్మ. ప్రతాప్ గారు జానకమ్మ మాటలకి శాస్త్రి గారు చెప్పిన మాటలు తలుచుకుంటూ, ఒకరోజు కేశవకి వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎందుకైనా మంచిదని శాస్త్రి గారిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్తారు. ఆయన ధ్యానంలో ఉంటారు. ఆయన ధ్యానంలో నుండి బయటికి వచ్చేదాకా అక్కడే ఎదురు చూస్తూ అక్కడే కూర్చుని ఉంటారు. ఆయన ముందు కూర్చుని కేశవ జాతకం చూపించి కేశవకి 2 సార్లు చంపడానికి ప్రయత్నం చేశారని, కానీ తప్పించుకున్నాడని ఆ శాస్త్రి గారితో చెబుతారు ప్రతాప్ గారు. ఆ శాస్త్రి గారు కేశవ జాతకాన్ని మొత్తం పరిశీలించగా ఆయన నవ్వుతూ ఉంటే ప్రతాప్ గారు విచిత్రంగా శాస్త్రి గారిని చూస్తూ, అలా నవ్వుతారేంటండి, ఏమైనా శాంతి హోమాలు చేయించమంటారా శాస్త్రి గారు అని కంగారుగా అడుగుతారు రుద్రప్రతాప్ గారు. వెంటనే శాస్త్రి గారు, ఈ జాతకం తన ముత్తాత రుద్రకేశవ జాతకంలో పుట్టినాడు ఈ కేశవ. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మీ మీ తాతగారి గురించి మీకు అన్నీ తెలుసు కదా
అందుకే ఎంత వీలైతే అంత త్వరగా వివాహం జరిపించేయండి. కొంచెం ఈ ప్రమాదాల దారి నుండి తప్పించుకునే వీలు ఉంటుందేమో. అందుకే త్వరగా వివాహం జరిపించండి అని ఆ శాస్త్రి గారు చెబుతూ ఉంటే ప్రతాప్ గారు ఆయన వైపు చూస్తూ కేశవ వివాహమా అని ఆయనను చూస్తూ ఉంటే ఆయన నవ్వుతూ మీ కేశవ వివాహం మీ చేతుల్లో లేదు. ఎందుకంటే మీ తాతగారు రుద్రకేశవరు రూపంలో పుట్టిన కేశవలాగానే మీ నానమ్మ గారు శ్యామసుందరమ్మ గారు కూడా ఎక్కడో పుట్టి ఉంటారు. ఆవిడ రూపంలో త్వరలో మీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నారు. మీరు ఎవరిని తెచ్చి కేశవకిచ్చి వివాహం చేయాలని అనుకున్నా సరే, ఆ పైవాడు నిర్ణయించిన గడియల్లోనే తనకు కాబోయే అమ్మాయి మెడలో తాళి కడతాడు. బహుశా ఆ వివాహం జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. మీరు కూడా ఊహించలేరు. ఇది రుద్రకేశవ గారి జాతకం అని కేశవ జాతకంలో కూడా అలాగే రాసిపెట్టి ఉందని శాస్త్రి గారు ప్రతాప్ గారి వైపు చూస్తూ గంభీరంగా చెబుతారు. ప్రతాప్ గారు అలానే ఆశ్చర్యపోతూ, ఏంటి శాస్త్రి గారు మీరు చెబుతున్నది? అంటే కేశవ వివాహం మా చేతుల్లో లేకుండానే జరిగిపోతుందా? మా నాన్నమ్మ గారు కూడా ఎక్కడో పుట్టే ఉంటారా? ఆ రూపంలో త్వరలో మా ఇంటికి రాబోతుందా అని అడుగుతూ ఉంటే శాస్త్రి గారు నవ్వుతూ త్వరలో అన్నీ నీకు అర్థమవుతాయని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతారు శాస్త్రి గారు. ప్రతాప్ గారు ఆ మాటలన్నీ తలుచుకుంటూ జానకి చెప్పింది కూడా నిజమే. కేశవకి వెంటనే వివాహం జరిపించాలా అని శాస్త్రి గారు చెప్పినట్టుగా మా నానమ్మ గారు ఎక్కడో పుట్టే ఉంటారా? అప్పుడే ఆదమరుపుగా ఆ మెట్ల వైపు చూస్తూ ఉండేసరికి శ్యామ మెట్లు దిగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆయన శ్యామ రూపాన్ని చూస్తూ అలానే షాక్లో ఉండిపోతారు. ఆ అమ్మాయిని చూస్తూ ఎవరు జానకి ఆ అమ్మాయి అని అడుగుతారు ప్రతాప్ గారు. మన నారాయణ గారి తమ్ముడు కూతురండి అని జానకమ్మ గారు సమాధానం చెప్పేసరికి నారాయణ తమ్ముడు కూతురా అనుకుంటూ శ్యామలో నిలువెత్తు రూపం కనిపిస్తూ ఉంటే ఆయన అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కానీ ఆయన మనసులో అనుకున్నవి ఏవి బయట పడకుండా మౌనంగా శ్యామ వస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతారు. జానకమ్మ ప్రతాప్ గారు శ్యామను చూసి షాక్ అవుతారా లేదా అని చూస్తూ ఉండేసరికి ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది ఆవిడకి. ఆయనకి కూడా నాకులాగానే చాలా ఆశ్చర్యం కలుగుతున్నట్టుంది శ్యామని చూసి. అందుకే ఏమీ మాట్లాడడం లేదు. అందుకే ఆలోచిస్తూ ఉన్నారని ప్రతాప్ గారిని చూస్తూ ఉండేసరికి ప్రతాప్ గారు మాట్లాడుతూ జానకి కేశవని కూడా ఓ మాట అడిగి కేశవ ఒప్పుకుంటే చందనతో వెంటనే వివాహం జరిపించేద్దాం. నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కేశవ వివాహం గురించి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుని అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం అని చెబుతారు రుద్రప్రతాప్ గారు. రుద్రప్రతాప్ గారు అలా చెప్పేసరికి ఆవిడకి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కొంచెం సంతోషంగా ఉంటుంది. జానకమ్మ మనసులో కేశవని ఒప్పించడమే పెద్ద పని అనుకుంటూ తన తండ్రి గారు చెబితే కేశవ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని అనిపిస్తుంది. కానీ అక్కడ శ్యామ రూపంలో శ్యామసుందరమ్మ ఉందన్న విషయం మర్చిపోయింది జానకమ్మ. వెంటనే ఆ విషయాన్ని వంటగదిలోకి వెళ్ళిపోయి అదే విషయాన్ని సుగుణ గారికి వసుధ గారికి చెబుతారు జానకమ్మ. అవునా అక్క, బావగారు ఒప్పుకున్నారా? అయితే ఇంకేం, కేసుని ఒప్పించడం ఎంతసేపు? కేశవ ఒప్పుకుంటే చాలు, అంతకన్నా ఇంకేముంటుంది అని వసుధ కూడా చాలా ఆనందపడిపోతూ అంటుంది. అయితే నా కూతురు త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుంది. ఈ ఇంటికి మహారాణి కాబోతుంది. అయితే ఇక నుండి నా కూతురు ఈ ఇంట్లో చక్రం తిప్పుతుంది అని సంబరపడిపోతూ ఉంటుంది వసుధ. జానకమ్మ గారు వసుధ గారి వైపు చూస్తూ ఉంటారు. సుగుణ అక్క, అలాగే కిరణ్కి అంకితకి కూడా పెళ్లి చేసేయాలని అడగొచ్చు కదా, ముందు ఆడపిల్లకి చేయడం మన సాంప్రదాయం కదా అని సుగుణ గారు అంటారు. అవును జానకి, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగో కేశవ్ని అడుగుతారు కదా,
అప్పుడు వెంటనే ఈ పెళ్లి ప్రస్తావన కూడా వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను. ఇద్దరికీ ఒకేసారి వివాహం చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని ముగ్గురు కూడా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ నిఖిత దగ్గరికి వస్తే నిఖిత శ్యామని తన గదిలోకి లాక్కుని వెళ్ళి తలుపు గడియ వేసి శ్యామ వైపు చూస్తూ అలకగా, ఏంటి శ్యామ, నేను నీకోసం ఉదయం నుండి ఎంత ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా? నువ్వేంటి వంటగదిలో వాళ్ళతో సమయం గడిపేస్తూ ఉంటావు? ఈ నైట్ అంతా నువ్వు నాతోటే ఉండాలి అంటూ, ఇది నా గది, ఎలా ఉంది చెప్పు అని తన గదిని చూపిస్తూ అక్కడున్న వస్తువులన్నీ చూపిస్తూ ఉంటుంది నిఖిత. శ్యామ నిఖిత గదినంతా చూస్తూ నిఖిత తన బట్టల్ని ఎలా పడితే అలా మొత్తం చెల్లాచెదురుగా చేసేసి ఉంటే శ్యామ నవ్వుతూ నిఖిత గదిలో తన బట్టలన్నీ సర్దుతూ అక్కడ కబోర్డ్స్లో పెట్టేసి అన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చకచక సర్దేస్తూ ఉంటుంది శ్యామ. నిఖిత అలానే శ్యామ వైపు చూస్తూ ఉండిపోతుంది. శ్యామ ఆ గది అంతా శుభ్రంగా చేసేస్తుంది. నిఖిత శ్యామ చేస్తున్న పనులన్నీ అలానే చూస్తూ శ్యామ దగ్గరికి వెళ్ళి తనని కౌగిలించుకొని, ఎంత శుభ్రంగా చేసేసావు శ్యామ, ఒక్క 10 నిమిషాల్లో మొత్తం నా గదిని అద్దంలా మెరిసేలా చేశావు అని ఆ గదిని మొత్తం చూస్తూ చెబుతుంది నిఖిత. తన బెడ్ మీద శ్యామని కూర్చోబెట్టి తన కబోర్డ్లో నుండి ఒక 4 ఓనీ డ్రెస్సులను తీసి బెడ్ మీద పెట్టి, ఇందులో ఏ డ్రెస్ బాగుంది అని శ్యామని అడుగుతుంది నిఖిత. శ్యామ ఆ 4 డ్రెస్సుల్ని చూస్తూ అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసి, ఇది నీకు చాలా బాగుంటుంది అని నిఖితకి చూపిస్తుంది శ్యామ. అయితే ఇది నీకే, రేపు ఉదయం వ్రతానికి మనిద్దరం ఒకేలా డ్రెస్ వేసుకుని రెడీ అవుదాం అని అంటుంది నిఖిత. ఏంటి, నాకా అని ఆశ్చర్యంగా అడుగుతూ, వద్దు వద్దు, నేను నా డ్రెస్సుల్ని తెచ్చుకున్నానుగా, అవి వేసుకుంటానుగా, రేపు ఉదయానికి ఈ డ్రెస్సు నీకే బాగుంటుంది, నువ్వే వేసుకో అని నిఖితకి ఇచ్చేస్తుంటే, నువ్వు నా ఫ్రెండ్వి, ఇంతేనా నాకు విలువిచ్చేది, మనిద్దరం ఒకేలా ఉంటాం కదా అని నేనెంతో ఆశపడి నీకు డ్రెస్ ఇస్తుంటే నువ్వు వేసుకోను అంటున్నావా అని అలకగా అటు తిరిగి కూర్చుంటుంది నిఖిత. శ్యామ నిఖితని చూస్తూ తనని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే రేపు ఉదయం కదా, ఆ విషయం రేపు చూద్దాంలే అని అంటుంది శ్యామ. ఈలోగా శ్యామ అక్కడ డ్రెస్సులను అవి చూస్తూ ఉంటే నిఖితకి సడన్గా ఎక్కుళ్ళొస్తూ ఉంటాయి. తనకి ఎక్కుళ్ళొస్తూ ఉంటే అక్కడ వాటర్ కోసం చూస్తుంది శ్యామ. అక్కడెక్కడ మంచినీళ్ళు లేకపోవడంతో శ్యామ కంగారుగా ఆ తలుపు గడియ తీసుకుని, అయ్యో ఇక్కడ వాటర్ లేవు కదా, ఇప్పుడే పట్టుకొస్తానుండు అని గబగబా తలుపు గడియ తీసుకుని మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది శ్యామ. అప్పుడే ప్రతాప్ గారు శ్యామని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ శ్యామ ప్రతాప్ గారిని చూడదు. అక్కడ వంటగదిలోకి వెళ్ళిపోయి అక్కడ సుగుణ గారిని వాటర్ అడిగి వెంటనే పైకి వచ్చేస్తుంది శ్యామ. ప్రతాప్ గారు శ్యామ రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ తను వెళ్తుంటే ఏదో ఆలోచిస్తూ అలానే ఉండిపోతారు. శ్యామ పైకి వస్తూ నిఖిత గది, కేశవ గది పక్కపక్కనే ఉండడంతో మొదటగా ఉన్న గది తలుపు తీసి ఉండేసరికి అదే నిఖిత గది అనుకుని ఆ గదిలోకి వెళ్ళిపోతుంది శ్యామ. ఆ గది కేశవది. ఆ గదికి ఎదురుగా అంకిత గది ఉంటుంది. ఆ గదిలో సుకన్య, అంకిత మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే చందన ఆ గదిలోకి వస్తుంది. చందన సుకన్యని చూస్తూ, అబ్బో ఇదొచ్చిందేంటి అనుకుంటూ, అది వస్తే నాకెందుకులే, నా పని నేను చూసుకుని పోతా అని సుకన్యను చూసి మూతి తిప్పుతూ అంకిత దగ్గరికి వచ్చి, హాయ్ సుకన్య, ఎప్పుడొచ్చావు అని ఏదో పలకరిస్తుంది చందన. సుకన్య కూడా ఏదో పలకరించినట్టుగా నిట్టూరుస్తూ, ఇప్పుడే వచ్చాం చందన అని పలకరిస్తుంది సుకన్య. అంకిత వాళ్ళిద్దరి మూతి తిప్పుళ్ళు పలకరింపులు చూస్తూ
నవ్వు ఆగక గట్టిగా నవ్వేస్తుంది. తన నవ్వుతూ ఉంటే చందన, సుకన్య అంకితని కోపంగా వింతగా చూస్తూ ఉంటారు. ఎందుకే అలా నవ్వుతున్నావు అని అడుగుతారు ఇద్దరు. ఏమీ లేదే, మీరిద్దరూ సవతుల్లా మీ పలకరింపులు చాలా చండాలంగా అనిపిస్తుంటే నాకు నవ్వొచ్చేసిందే అని అంటుంది అంకిత. ఇద్దరూ తన వైపే కోపంగా చూస్తూ ఉండేసరికి అంకిత తన నవ్వుని ఆపేస్తుంది. చందన సుకన్య వైపు చూస్తూ ఏంటో ఈవేళప్పుడు మా ఇంటికి వచ్చారు అని ఎటకారంగా అడుగుతుంది చందన. సుకన్య చందన అడిగే దాంట్లో ఎటకారం గమనించి, రేపు ఉదయం మీ ఇంట్లో కేదారేశ్వర వ్రతం ఉందన్న విషయం కూడా నీకు తెలీదా? కొందరుంటారులే అలా బతికేస్తూ ఉంటారు. ఏంటో ఇంట్లో విషయాలను కూడా పరాయి వాళ్ళు చెప్పి తెలుసుకుంటారు అని అంతే ఎటకారంగా అంటుంది సుకన్య. మీ అత్తయ్య మమ్మల్ని పిలిస్తేనే ఈ ఇంటికి వచ్చాము అని సుకన్య కూడా చందనకి అంతే ఘాటుగా సెటైర్ వేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కొంచెం కోపంగా మాట్లాడుకుంటూ ఉంటే అంకిత విసుగ్గా, అబ్బా వీళ్ళిద్దరికీ ఒక్క నిమిషం పడదు కదా అని, ఏహే ఆపండి, పదండి కిందకి వెళ్దాం, మంచి కాఫీ తాగి వద్దాం, నాకు ఇద్దరు కలిపి నాకు తలనొప్పి రప్పించేశారు అంటూ అప్పుడే డోర్ తీసుకుని ముగ్గురు ఒకేసారి బయటికి వస్తూ ఉండగానే శ్యామ కేశవ డోర్ తీసుకుని గదిలోకి వెళ్ళడం ముగ్గురు అలానే చూస్తూ షాక్లో ఉండిపోతారు. శ్యామ ఈ వెనకాల వాళ్ళ ముగ్గురిని చూడకుండానే ఆ గదిలోకి వెళ్ళి అక్కడ మొత్తం ఉన్న అలంకారం అంతా వేరేగా ఉండేసరికి, ఎవరిది ఈ గది? ఇందాక వచ్చింది ఈ గదేనా? అంటే నేను సరిగ్గా చూడలేదు కదా అని అనుకుంటూ ఆ గదినంతా చూస్తూ నిఖిత నిఖిత అని పిలుచుకుంటూ తను అక్కడ లేకపోయేసరికి బయటికి వెళ్ళిపోదామని అనుకునేసరికి ఎదురుగా ఉన్న ఫోటోని చూస్తూ ఆగిపోతుంది. ఆ ఫోటో దగ్గరగా వెళ్ళి చూస్తుంది శ్యామ. ఆ ఫోటోలో కేశవ ముత్తాత గారు, నానమ్మ గారి ఫోటో. ఆ ఫోటో కింద పేర్లు కూడా ఉంటాయి, కానీ అవి శ్యామకి సరిగా కనిపించవు. అది కొంచెం పాతకాలం నాటి ఫోటో కావున అందులో తల మీద కొంగు కప్పుకొని ఉన్న సుందరమ్మని కూడా గుర్తుపట్టలేదు. అది కనిపించినట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోటో. ఆ ఫోటోలో కేశవ్ని చూస్తూ కేశవ గారా అనుకుంటూ, అలానే ఆ పక్కనే ఉన్నది ఎవరో అని ఆ రూపాన్ని చూస్తూ వెనుకకు అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది శ్యామ. ఈలోగా కేశవ ఆ కర్ణాని గుణాన్ని తలుచుకుంటూ మళ్ళీ తప్పించుకున్నారు ఎదవలు అనుకుంటూ విసుగ్గా ఫ్రెష్ అయి టవల్ కట్టుకుని వాష్రూమ్ డోర్ తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడే అక్కడ శ్యామని చూస్తూ అలానే ఉండిపోతాడు కేశవ. శ్యామ అలా వెనుకకు అడుగులు వేసుకుంటూ ఆ గదిని అంతా ఆశ్చర్యంగా చూస్తూ తన వెనకాల కేశవ ఉన్నాడన్న విషయాన్ని గ్రహించలేక వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ వచ్చి కేశవ షర్టు లేకుండా ఉన్న తన గుండెలను గుద్దుకుంటుంది శ్యామ. ఎవరో తనకి తగిలేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది శ్యామ. కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలపండి. ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ స్టోరీ గురించి. అదేంటంటే, ఈ స్టోరీలో హీరో పెద్దవాడిగా ఉంటాడు. అంటే ఒక 9 ఇయర్స్ తేడా అంతే, అంతకు మించి ఎక్కువేమీ ఉండదు. శ్యామకి 16 ఏళ్ళు, కేశవకి 25 ఏళ్ళు. అంటే వీళ్ళిద్దరికీ 9 ఇయర్స్ తేడా ఏజ్లో అంతే. అంటే శ్యామకి 16 ఏళ్ళకే పెళ్ళి అనేది కాదు, ఇంకా స్టోరీలో చాలా మలుపులు ఉన్నాయి. ఆ మలుపులన్నీ తిరిగిన తర్వాతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది తెలుస్తుంది. నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే, అబ్బాయిలకి ఏజ్ ఎక్కువ, అమ్మాయిలు మరీ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఉండవని, వాళ్ళు చెప్పినట్టు వింటారు అని చాలా ఎక్కువ మందిని నేను చూశాను. కానీ నేను రాసే స్టోరీలో హీరో ఏజ్ ఎక్కువైనా హీరోయిన్ని అమితంగా ప్రేమించి తనకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాడు.
అనేది నేను చెప్పాలనుకున్న విషయం. అందుకే నేను ఇలా ఏజ్ గ్యాప్తో రాస్తున్నాను. అంతేగాని మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ అయితే నా స్టోరీలో కనిపించదు. 9 సంవత్సరాలు తేడా ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఇంకా ముందుకు వెళ్ళే ఎపిసోడ్‌లో మీకే తెలుస్తుంది.